వర్షం పడుతుంది. వెదర్ చాలా బావుంది. నేచర్ బ్యూటీ మొత్తం కూడా వర్షాకాలంలోనే తెలుస్తుంది. మామూలుగా ఉండదు. నేచర్‌ని బాగా ఇష్టపడే వాళ్ళు మాత్రం ఇలాంటివి బాగా ఎంజాయ్ చేస్తారు. నేచర్‌ని చూస్తూనే ఉంటారు. ఇంకా వీడియోలోకి వెళ్తే ఈరోజు వాయిస్ నాది, కనిపించేది మాత్రం మా ఆయన. చూస్తున్నారు కదా చేపలు. ఈ చేపలు కొర్రమట్టలంట. నాకు మాత్రం చూడ్డానికి స్నేక్స్ లానే అనిపిస్తున్నాయి. ఏదైనా తినేటప్పుడు తింటాం కానీ ఇలా చంపేస్తుంటే మాత్రం చాలా బాధగా ఉంటది. తినడం మాత్రం మానుకోము. అదేంటో అర్థం కాదు. నాకు ఫిష్ ఫ్రై చేస్తే ఇష్టం. మా ఆయనకి పులుసు పెడితే ఇష్టం. ఈరోజు ఇంట్లో చాలా పనులుండే ఇల్లు మొత్తం క్లీన్ చేశాను. ఇంకా నాకు ఫ్రై చేయబుద్ధి కాలేదు. మా ఆయన చేస్తా అన్నాడు. సరే అని వీడియో తీశాను. కొన్ని పులుసు పెట్టుకోవడం కోసం అన్ని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇంకొన్ని మాత్రం ఫ్రై చేసాం. మా పిల్లలు ఇద్దరు కూడా ఫిష్ బాగా తింటున్నారు. చాలా హెల్దీ కదా. అందులోనూ వర్షం పడుతుంది. వెదర్ కూల్ గా ఉంది. ఫిష్ ఫ్రై మామూలుగా ఉండదు. ఒక్కోసారి లైఫ్ ని సీరియస్ గా తీసుకొని ఎక్కువ బాధపడుతూ ఉంటాం. కానీ లైఫ్ అంటే చిన్న చిన్న వాటికి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. మా వరకు వస్తే మాది చిన్న ఫ్యామిలీ, ఇద్దరు పిల్లలు. కిచెన్ లో కూడా మేము హ్యాపీగా ఉంటాం. హాల్లో కూర్చున్నప్పుడు కూడా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ చాలా హ్యాపీగా ఉంటాం. మా పిల్లలు ఆడుకుంటూ అల్లరి చేస్తూ ఉంటే, ఇంకా నచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్ చూస్తూ ఉంటే ఇవన్నీ కూడా మాకు స్వీట్ మెమొరీస్ లా అనిపిస్తాయి. ఒక రోజు ఎలా గడిచిపోతుందో కూడా అర్థం కాదు. అంత హ్యాపీగా అనిపిస్తుంది. అన్నట్టు ఇక్కడ మసాలా వేస్తున్నాడు కదా, ధనియాలు, జీలకర్ర ఇంకా మెంతులు వేసుకున్నా. పిల్లలు కూడా తింటున్నారు కాబట్టి ఇంకెక్కువ మసాలా అయితే వేసుకోలేదు. ఇవే చాలా అనిపించింది. మన లైఫ్ హ్యాపీగా ఉంటున్నప్పుడు ఎక్కడైతే మనం డిస్టర్బ్ అవుతున్నామో, ఎక్కడైతే మనకి నెగిటివ్ థాట్స్ వస్తున్నాయో అక్కడే దాన్ని అప్పుడే కట్ చేయండి. అసలు నెగిటివ్ థాట్స్ ని మైండ్ లోకి రానివ్వకండి. వీలైనంత వరకు హ్యాపీగా ఉండడానికే ట్రై చేయాలి. ఎవరితో ఉంటే మనం హ్యాపీగా ఉంటామో, ఎక్కడుంటే మనం హ్యాపీగా ఉంటామో, ఎవరితో ఉంటే మనకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తాయో చూసుకొని దానికి తగినట్టుగా మనం ఉండాలి. అప్పుడే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, మా పిల్లలు, నేను ఇంకా నా హస్బెండ్ ఈ కిచెన్ లో ఒక 2 hours వరకు స్పెండ్ చేసాం. చాలా హ్యాపీగా ఉన్నాం. పాజిటివ్ గా మాట్లాడుకుంటూ, మా పిల్లలు చేసే అల్లరి చూస్తూ, ఇవన్నీ చూస్తూనే హ్యాపీగా ఉన్నాం. అసలేం గుర్తుకు రాలేదు కూడా. మన లైఫ్ ని ఎప్పుడు ఇంతే పాజిటివ్ గా ఉంచుకోవడానికి ట్రై చేయాలి. ఎప్పుడు హ్యాపీనెస్ అనేది మన నుండి దూరం కాకుండా చూసుకోవాలి. నెగిటివిటీకి ఎంత దూరంగా ఉంటే మన లైఫ్ లో అంత హ్యాపీనెస్ ఉంటుంది. ఇది మాత్రం ఫిక్స్ అవ్వాలి. ఇంకా ఫిష్ ఫ్రై విషయానికి వస్తే మొత్తం కూడా మిక్స్ చేశాడు. ఇప్పుడు క్రిస్పీగా ఫ్రై చేయాలి. ఎలా చేస్తాడో చూడాలి. ఇంతకు ముందైతే ఆమ్లెట్ ఒక్కటి వేసేవాడు. ఇంకా ఫిష్ ఫ్రై ఎలా చేస్తాడో చూడాలి. అది ఎలా ఉన్నా సరే ఇంతకు ముందు ఎప్పుడు కుకింగ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు మా కోసం చేస్తున్నాడు కాబట్టి నేను హ్యాపీగానే ఉంటాను, తింటాను కూడా. ఫిష్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. ఫ్రైకైనా పులుసుకైనా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. నిజం చెప్పాలి అంటే నాకు పెద్దగా ఏమి ఇష్టం ఉండదు. కానీ ఈ మధ్య బాగా తింటున్నా. నాకు బిర్యానీ ఇంకా మటన్ అంటే చాలా ఇష్టం. ఫిష్ పైన మాత్రం అంత ఇష్టం ఏముండదు. కానీ హెల్త్కి చాలా మంచిది. మా ఆయన మాత్రం బాగా తింటాడు. ఇప్పుడు మా పిల్లలు కూడా చాలా బాగా తింటున్నారు ఫిష్ని. హెల్త్కి కూడా చాలా మంచిది. మా పాపకి ఆతృత ఎక్కువగా ఉంది. ఎప్పుడు అవుతుందో, ఎప్పుడు తిందామా అని చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తుంది ఫిష్ని. అడుగుతుంది పెట్టమని. కానీ అది ఇంకా ఫ్రై అవుతలేదు. తనకి ఆల్రెడీ నిద్ర వస్తుంది కానీ పడుకుంటలేదు ఫిష్ కోసం. ఇప్పుడు టైం 10:30 అవుతుంది. అప్పటి వరకు కూడా మా పాప మెలుకొనే ఉంది. అసలు పడుకుంటలేదు. మా బాబు అయితే పడుకున్నాడు. వాడి కూడా బాగా ఇష్టం కానీ పడుకున్నాడు. వాడి కోసం కొన్ని పీసెస్ తీసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టాను. మార్నింగ్ ఫ్రై చేసి ఇస్తా. హస్బెండ్ కుకింగ్ చేస్తున్నప్పుడు మాత్రం నాకు ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఎలా ఉన్నా బాగుంది అనిపిస్తుంది. నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా మా ఆయన కొన్ని చేసి పెట్టేవాడు. అవి ఎలా ఉన్నా సరే నాకు టేస్టీగానే అనిపించేవి. ఇంకా నేను కుకింగ్ చేసినప్పుడు ఎవరు వెంకలు పెట్టినా సరే, ఎవరు బాలేదన్నా సరే, నా మ్యారేజ్ అయినప్పటి నుండి ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేయలేదు మా ఆయన. నేను చేసింది బాలేదు అని మొహమాటంతో కామెడీగా కూడా ఎప్పుడూ చెప్పలేదు. ఏదైనా తక్కువ ఉంటే ఇది తక్కువైంది అని చెప్తాడు కానీ అసలు బాలేదు అని వెక్కిరించడం అలాంటివైతే ఎప్పుడూ చెయ్యలేదు. కొన్ని చిన్న విషయాలే అయినా కానీ మనసుకి చాలా హ్యాపీనెస్ ఇస్తాయి. సో మీ పార్ట్నర్స్ మీకోసం ఏం చేసినా సరే, అది కుకింగ్ అయినా ఏదైనా సరే కాంప్లిమెంట్ ఇవ్వండి. అది మీకు నచ్చకపోయినా, అసలు బాగా లేకపోయినా మీకోసం చేశారు కాబట్టి
ఎఫర్ట్స్ పెట్టారు కాబట్టి దానికైనా అప్రిషియేట్ చేయండి. అవి చిన్న చిన్న విషయాలే అయినా మనసుకి చాలా హ్యాపీనెస్ ఇస్తాయి. అవి బయట వాళ్ళు, మనకి దూరంగా ఉండే వాళ్ళు ఎలా అయినా చెయ్యరు. అట్లీస్ట్ పార్ట్నర్ అయినా చెయ్యాలి. నిజానికి చెప్పాలి అంటే మా ఆయన చేసిన ఫిష్లో అంతగా కారం ఉప్పు కలవలేదు. కానీ నాకు చేయడం అంత ఇంట్రెస్ట్ లేదు. నువ్వు చెయ్యి అనగానే విసుక్కోకుండా చాలా హ్యాపీగా సరదాగా ఫిష్ ఫ్రై చేశాడు కాబట్టి నాకు ఆ ఎఫర్ట్స్ బాగా నచ్చాయి. ప్రతిసారి టేస్ట్ లేకపోవచ్చు కానీ ఎఫర్ట్స్ అయితే ఉంటాయి. దాన్ని కూడా అప్రిషియేట్ చెయ్యాలి. ఇది మీకు యూస్ఫుల్ వీడియోనో లేదో నాకు తెలియదు కానీ నాకు మాత్రం చాలా మెమొరబుల్గా అనిపించింది. చాలా హ్యాపీ మూమెంట్స్, అందుకే అప్లోడ్ చేస్తున్నా. ఇంకా నేను అన్నీ కూడా క్యాప్చర్ చేయలేకపోయాను కానీ ఈ ఈవినింగ్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా గడిచింది. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలు చిన్న చిన్న వాటితోనే లైఫ్లో హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పడానికి. సో ఫైనల్గా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫిష్ ఫ్రైలో మీకు చిన్న చిన్న చేతులు కనిపిస్తాయి. చూడండి మా పాప ఏం చేస్తుందో. మామూలుగా మా పాప ఏది తినదో, దానికి నచ్చింది మాత్రం బాగా తింటది. ఫిష్ ఫ్రై మాత్రం బాగా నచ్చింది. ఇందులో ఒకే ముళ్ళు ఉంది, అందుకే ముళ్ళు లేదు కాబట్టి చాలా ఈజీగా తీసుకొని తింటుంది. మా బాబు కూడా మెలుకొని ఉంటే చిన్న సైజు యుద్ధమే జరిగేది వీళ్ళిద్దరి మధ్య. కానీ వాడు పడుకున్నాడు లక్కీగా. మీరు నమ్ముతారో లేదో కానీ ఇప్పుడు టైం 11:30 అవుతుంది నైట్. మా పాప ఇంకా పడుకోలేదు. ఇప్పుడే కాదు, రోజు ఈ టైంకి కూడా పడుకోదు. నైట్ 12 వరకు ఆడుతూనే ఉంటుంది. ఇంకా ఇలా ఈరోజు ఈవినింగ్ అయితే గడిచిపోయింది. ఇంకా నైట్ నాకు కొంచెం పని ఉండే, అది కూడా చేసుకున్నా. అదేంటంటే మార్నింగ్ టిఫిన్ కోసం ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇంతకు ముందు అప్పుడప్పుడు టిఫిన్ చేయడం స్కిప్ చేసేదాన్ని, కానీ మా బాబు స్కూల్కి వెళ్తున్నప్పటి నుండి మాత్రం అసలు స్కిప్ చేసే ఛాన్సే లేకుండా పోయింది. ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా చెయ్యాల్సి వస్తుంది. ఇప్పుడు టైం 12 అవుతుంది.